హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీఎఫ్ఏ1కి సంబంధించి 9th క్లాస్ యొక్క సోషల్ మోడల్ పేపర్ అయితే చూద్దామమ్మా. గమనించాలి, కేవలం ఇది మోడల్ పేపర్ మాత్రమే. చాలా 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 ఇంపార్టెంట్ పేపర్ అమ్మా. వీటి యొక్క ఆన్సర్స్ కూడా చెప్తాను, కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. హెచ్ఆర్ మ్యాథ్స్ ఫర్ 6th to 9th అని చెప్పేసి అందులో జాయిన్ అవ్వండి. అందులో పెట్టమైతే నేను పెడతాను, బట్ ఆన్సర్స్ కోసం మాత్రం వీడియో చూడవలసి ఉంటుంది. అయితే మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే 3 పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతాయి, ఎందుకంటే బిట్స్ కదా ఎక్కువ. అందుకోసం 3 పేపర్స్ 315 ఆర్ మీరు 45 బిట్స్ అయితే మీరు చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. బిట్సే కాబట్టి నో ప్రాబ్లం. సో 3 పేపర్స్ అయితే ఇస్తాను. ఇది ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ కూడా పెడతాను. ఆ పేపర్స్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఉంచండి. నోటిఫికేషన్ వెంటనే మీకు రావడం జరుగుతుంది. సో స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. డైరెక్ట్గా ఆన్సర్స్ అనేది టిక్ చేసేస్తాను, మీరు చూసుకోండి. సో ఫస్ట్ ఆన్సర్ బి. ఓకే, అలాగే మనకి సెకండ్ ఆన్సర్ వచ్చేసి బి, ఒడిషా అమ్మ. అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి సి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బి, ఫోర్త్ ఆన్సర్ బి. అండ్ ఫిఫ్త్ ఆన్సర్ ఆల్సో బి. సిక్స్త్ ఆన్సర్ సి. అండ్ సెవెంత్ ఆన్సర్ డి. అలాగే ఎయిత్ ఆన్సర్ చూసుకుంటే ఎలా క్వశ్చన్ చూడండి. ఎయిత్ ఆన్సర్ డి చూడండి. నైన్త్ ఆన్సర్ బి. 10th ఆన్సర్ డి. 11th ఆన్సర్ సి. 12th ఆన్సర్ వచ్చేసి డి. 13th ఆన్సర్ వచ్చేసి బి. అండ్ 14th ఆన్సర్ వచ్చేసి మనకి ఏ. 15th ఆన్సర్ వచ్చి డి. సో డియర్ స్టూడెంట్స్, ఇవి బిట్స్ యొక్క ఆన్సర్స్. మరి 2 మార్క్ 4 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే మీకు మెటీరియల్స్ ఉంటాయి కదా, అందులో అయితే ప్రిపేర్ అవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మాయి ఇవి. ఇంకా 2 పేపర్స్ ఉంటాయి, మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని లైక్ చేసేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్తో మేము ముందుకు వస్తాను.